Come inside of my heart if you're looking for answers. Look at the stars, go a little bit faster. హలో, డే 1 ఇన్ ఇస్తాన్బుల్. సో హోటల్లో బ్రేక్ఫాస్ట్ బుఫే పెట్టారు. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఓల్డ్ ఇస్తాన్బుల్ చూడడానికి వెళ్దాం. ఇప్పుడు మనం ఫేమస్ సుల్తాన్ అహ్మద్ స్క్వేర్ లో ఉన్నాం. మన వెనుకున్నదే ఫేమస్ బ్లూ మాస్క్. అది చాలా ఓల్డ్ మాస్క్, అరౌండ్ 1400 లో కట్టారు. లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందంట. అది యాక్టివ్ మాస్క్. ఇంకా అందులో ప్రేయర్స్ అవుతున్నాయి. ప్రేయర్స్ అని అయిపోయాక మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మనం గురువారం మంచి ఒకటి సాయంత్రం 5:40 ఆ సాంగ్ ఇక్కడే చేశారు. ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో ఆ మాస్క్ కనిపిస్తూ ఉంటుంది. దీని ఎదురుగానే హగియా సోఫియా అని ఇంకో మాన్యుమెంట్ ఉంది, అది కూడా చూద్దాం. నువ్వు వాడే పర్ఫ్యూమ్ గుర్తొస్తే చాలే మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే. మాస్క్ బయట గార్డెన్, వాటర్ ఫౌంటైన్ అవన్నీ పెట్టి బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మాస్క్ లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రతి మాస్క్ లోన ఆ మాస్క్ ని కట్టిన సుల్తాన్ వాళ్ళ సమాధులు అవి ఉంటాయి. దాన్ని మొసోలియం అని పిలుస్తారు. ఈ మాస్క్ ని సుల్తాన్ అహ్మద్ అనే అతను కట్టించారు. ఈ మాస్క్ ని లోకల్స్ అందరూ సుల్తాన్ అహ్మద్ మాస్క్ అని పిలుస్తారు. సో ఇక్కడున్న సమాధుల్లో పెద్ద సమాధి ఆ సుల్తాన్ అహ్మద్ది, మిగతాదంతా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళదన్నమాట. ఇంకా ఈ మాస్క్ ని బ్లూ మాస్క్ అని ఎందుకు పేరు వచ్చిందంటే మాస్క్ లోపలంతా బ్లూ టైల్స్ తో కట్టారు. అప్పట్లో మోర్ దెన్ 20,000 బ్లూ టైల్స్ ని యూజ్ చేసి కట్టారంట. అందుకే దీన్ని బ్లూ మాస్క్ అంటారు. ఇదిగో ఈ సెంటర్ లో ఉన్నది సుల్తాన్ అహ్మద్ సమాధి. ఈ మాస్క్ ని ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఉండే ఏ మాస్క్ అయినా 1, 2 or 4 గోపురాలే ఉంటాయి. ఓన్లీ మక్కా మసీదుకి మాత్రమే 6 గోపురాలు ఉంటాయి. కానీ దీనికి కూడా 6 గోపురాలు ఉన్నాయన్నమాట. అందుకని మక్కా మసీదుకి ఇంకో గోపురం యాడ్ చేసి 7 చేశారు. మన బ్యాక్గ్రౌండ్ లో ఉంది కదా, అదే హగియా సోఫియా. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ అవుతుంది, కానీ అది చాలా ఓల్డ్. అరౌండ్ 500s లో కట్టారు. దీనికి చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. దీన్ని 500s లో యాజ్ ఎ చర్చ్ కట్టారు. అప్పుడు అందరూ క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. అరౌండ్ 1400s లో ముస్లిమ్స్ టేక్ ఓవర్ చేశారు. అప్పుడు దీన్ని చర్చ్ నుండి మాస్క్ గా కన్వర్ట్ చేశారు. మళ్ళీ 1900 లో దీన్ని మాస్క్ నుండి మ్యూజియం గా కన్వర్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని మాస్క్ లా కన్వర్ట్ చేశారు. కింద ఫ్లోర్ అంతా మాస్క్, పై ఫ్లోర్ లో మ్యూజియం ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో మసీద్ ఉంది. సో ప్రేయర్ చేయడానికి వచ్చే ముస్లిమ్స్ కి మాత్రమే అందులో ఎంట్రీ ఉంటుంది. మనం సైడ్ ఎంట్రీ నుండి పైకి వెళ్తున్నాం. పై ఫ్లోర్ లో ఒక బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీ నుండి మసీద్ కనిపిస్తుంది. పైన ఒక మ్యూజియం కూడా ఉంది, కానీ ఆ మ్యూజియంకి వెళ్ళాలంటే పర్ పర్సన్ 5,000 ఎంట్రీ ఫీజు. అదే బాల్కనీకి అయితే పర్ పర్సన్ 2,500. కాబట్టి మనం ఓన్లీ బాల్కనీకి వెళ్తున్నాం అనమాట. ఈ బిల్డింగ్ కట్టి 2000 ఇయర్స్ దాటింది. ఈ 2000 ఇయర్స్ లో ఇక్కడ చాలా ఎర్త్క్వేక్స్ వచ్చినా ఎప్పుడు ఈ మసీద్కి ఏమీ కాలేదంట. దీన్ని కట్టిన తర్వాత మొదటి 1000 సంవత్సరాల వరకు ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిగా ఉండేది. తర్వాత దీన్ని ముస్లిమ్స్ టేక్ ఓవర్ చేసుకున్నాక దీనికి మధ్యలో గోపురం కట్టి దీన్ని మొత్తం కొంచెం మసీద్ స్టైల్లో రీమోడలింగ్ చేశారు. అయినా నేను మనుషులు మతం మారడం చూసాను, కానీ బిల్డింగులు మతం మారడం చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఆ కనిపిస్తున్న ఇస్లామిక్ రైటింగ్స్, మాస్క్ స్టైల్లో ఉండే ఆ డోమ్ అవన్నీ మాస్క్ గా కన్వర్ట్ చేశాక కట్టారు. ఈ బిల్డింగ్ కు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మాస్క్ గా కన్వర్ట్ చేయకముందు ఇది చర్చ్ లో ఉండేది కదా. సో అప్పుడు చర్చ్ రిలేటెడ్ పెయింటింగ్స్ అవి కూడా మనం ఇప్పటికీ గోడల మీద చూడొచ్చు. ఈ బిల్డింగ్ గోడల మీద రాసిన రాత్రి ప్రకారం ఇక్కడికి వైకింగ్స్ కూడా వచ్చారు అని చెప్తారు. హిస్టరీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చి చూడొచ్చు, కానీ నాకైతే పర్ పర్సన్ 2500 ఇచ్చి ఇది చూడడానికి వర్త్ అనిపించలేదు. కానీ ప్రస్తుతం ప్రేయర్స్ అవుతూ ఉండడం వల్ల మేము బ్లూ మాస్క్ లోపలికి వెళ్ళలేకపోయాం. కాబట్టి ఇదైనా చూద్దామని చెప్పి ఇందులోకి వచ్చాం. దీని గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజియం లో కూడా వెళ్ళి చూడొచ్చు. ఆపోజిట్ గానే బిసిలికా సిస్టమ్ అని ఉంది. బిసిలికా సిస్టమ్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్ రిజర్వాయర్. సో దీని కింద చాలా స్తంభాలు పెట్టి ఒక రిజర్వాయర్ లా చేసి వాటర్ స్టోర్ చేసేవాళ్ళు. ఇక్కడ నుండి సిటీ అంతటికి వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇది చాలా ఓల్డ్, 500 ఇయర్స్ లో కట్టారు. సో దీనికి స్పెషాలిటీ ఏంటంటే అప్పట్లో రామన్ టెంపుల్స్ ఉండేవి కదా, ఆ రామన్ టెంపుల్స్ నుండి స్తంభాలన్నీ తెచ్చి దీన్ని కట్టారు. సో దీంట్లో ఉండే స్తంభాలన్నీ చాలా పాత రోమన్ టెంపుల్ స్తంభాలు అనమాట. అందులోని మెయిన్లీ ఒక 2 స్తంభాలు ఉంటాయి. వాటి కింద తల ఉంటది అనమాట. అది చాలా ఫేమస్. చూద్దాం పదండి. దీన్ని కట్టింది వాటర్ ట్యాంకర్ లాగా వాటర్ స్టోర్ చేయడానికి అయినా దీన్ని కట్టడం మాత్రం ఒక అండర్ గ్రౌండ్ ప్యాలెస్ లాగా కట్టారు. అప్పట్లో సీలింగ్ వరకు ఫుల్ గా వాటర్ స్టోర్ చేసి ఉంచేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం మొత్తం వాటర్ అంతా ఖాళీ చేసి ఓన్లీ టూరిజం పర్పస్ కోసం కొంచెం వాటర్ ఉంచారు. కిందకి నడుస్తున్న కొద్దీ క్లైమేట్ బాగా చల్లగా అనిపిస్తుంది వాటర్ స్టోర్ చేసి ఉంచడం వల్ల. ఇక్కడున్న వాటర్ లో అందరూ కాయిన్స్ అవి వేసేసారు. వాటికి ఏం రీజన్ లేదు. ఎలాంటి హిస్టారిక్ ప్లేస్ లో వాటర్ కనిపించినా కాయిన్స్ అవి వేసి కోరికలు కోరేస్తూ ఉంటారు. ఈ బిసిలికా సిస్టమ్ ని 500 ఇయర్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా ఇయర్స్ వరకు దీన్ని వాటర్ ట్యాంకర్ లా యూజ్ చేశారు. కానీ రూలింగ్స్ మారే కొద్దీ దీన్ని అలా యూజ్ చేయడం మానేశారు. దీన్ని యూజ్ చేయడం మానేసిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచాక అలా ఇది ఇక్కడ ఉంది అన్న విషయమే అందరూ మర్చిపోయారు. అరౌండ్ 1500 ఇయర్స్ లో మళ్ళీ కింద వాటర్ ఉంది అని గమనించి చాలా మంది పైనుండి వాటర్ తోడుకుండే వాళ్ళు. తర్వాత కొన్ని సంవత్సరాలకి కింద ఇలాంటి కన్స్ట్రక్షన్ ఉంది అని మళ్ళీ కనుక్కున్నారు.
ఈ స్తంభాలన్నీ డిఫరెంట్ రోమన్ టెంపుల్స్ నుండి తీసుకొచ్చారు. అందుకే మనం చూడొచ్చు ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రకంలా ఉంటుంది. అంటే ఇవన్నీ డిఫరెంట్ టెంపుల్స్ నుండి తీసుకొచ్చారనమాట. ఇందులో కొన్ని ఇంగ్లీష్ మూవీ షూటింగ్స్ కూడా చేశారు. ఈ స్తంభాలన్నింటిలోకి ఒక 2 స్పెషల్ స్తంభాలు ఉన్నాయి. సో ఏన్షియంట్ గ్రీక్ మైథాలజీ ప్రకారం మెదుసా అనే ఒక రాక్షసి ఉండేది. ఆ రాక్షసికి జుత్తంతా పాములతో ఉండేది. ఆ రాక్షసి కళ్ళలోకి ఎవరైనా చూస్తే రాయిగా మారిపోతారని నమ్మేవాళ్ళు. సో వీళ్ళు రోమన్ టెంపుల్స్ నుండి తెచ్చిన రాక్స్ లో ఆ మెదుసా హెడ్ ఉండే రాక్స్ కూడా ఉన్నాయి. వాటిని లాస్ట్ లో ఒక 2 పిల్లర్స్ కింద పెట్టారు. ఎవరు కళ్ళలోకి డైరెక్ట్ గా చూడకూడదని ఒక తలని ఇలా పక్కకు పెట్టారు. ఇంకొక తలని రివర్స్ చేసి పెట్టారు. యాక్చువల్లీ ఈ బిసిలికా సిస్టమ్ చూడడానికి చాలా బాగుంది. డిమ్ ఆరెంజ్ లైట్స్, వాటర్ లో షాడోస్, ఏం మాట్లాడిన ఎకోస్ చాలా బాగుంది. మనం ఇప్పటి వరకు చూసిన బ్లూ మాస్క్, హగియా సోఫియా, బిసిలికా సిస్టమ్ ఇవన్నీ ఈ జంక్షన్ దగ్గర ఎదురెదురుగానే ఉంటాయి. మనం ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 15 మినిట్స్ వాక్ చేసి గ్రాండ్ బజార్ అనే ఓల్డ్ షాపింగ్ సెంటర్ కి వెళ్దాం. ఇస్తాన్బుల్ లో ఈ ప్రెజర్స్ కూడా చాలా ఫేమస్. పైన సెసమి సీడ్స్ పెట్టి లోపల ఏం కావాలంటే ఆ బిల్డింగ్ వేసి వేడి చేసి ఇస్తుంటారు. సో మనం కూడా ఒకటి తీసుకున్నాం. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. బాగుంది. ఇప్పుడు మన వెనక ఉన్నది గ్రాండ్ బజార్. ఇది ఓల్డెస్ట్ షాపింగ్ మాల్. దీన్ని 1400s లో కట్టారు. అన్ని లైన్ మీద షాప్స్ ఉంటాయి. మొత్తం ఇండోరే. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ గ్రాండ్ బజార్ అనేది చాలా పెద్దది. ఇందులో 60+ స్ట్రీట్స్ ఉన్నాయి. అరౌండ్ 4000+ షాప్స్ ఉన్నాయి. ఇందులో తప్పిపోవడం అనేది చాలా ఈజీ. ఇక్కడ ప్రజలు 500 years కన్నా ఎక్కువ కాలం నుండి బిజినెస్ చేస్తున్నారు. ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎలక్ట్రిసిటీ అది ఉండేది కాదు. అందుకే పైన సన్ రేస్ లోపలికి రావడానికి కన్నాలు అవి పెట్టారు. సో అప్పుడు సన్లైట్ తోనే లోపల బిజినెస్ చేసేవాళ్ళు. సన్సెట్ అయ్యాక క్లోజ్ చేసేవాళ్ళు. ఈ షాప్ లో మన కాస్ట్యూమ్ వేసి ఫోటో ప్రింట్ చేసి ఫోటో హార్డ్ కాపీ ఇస్తున్నారు. మేము కూడా తీసుకున్నాం. ఇక్కడ నమాజ్ టైం అవగానే పెద్ద గంట కొడుతున్నారు. ఆ గంట కొట్టగానే అందరూ వాళ్ళ షాప్స్ క్లోజ్ చేసి ఇలా జంక్షన్ దగ్గరికి వచ్చి అందరూ కలిపి నమాజ్ చేసుకుంటున్నారు. ఇలా రోజులో 5 times చేస్తారంట. సో ఇస్తాన్బుల్ లో హాఫ్ పార్ట్ యూరోప్ సైడ్ ఉంది, హాఫ్ పార్ట్ ఏషియన్ సైడ్ ఉంది. సో యూరోప్ ని, ఏషియాని రెండింటిని సెపరేట్ చేసేదే ఈ సీ. ఈ సీని బాస్ఫరస్ సీ అంటారు. యూరోప్ సైడ్ కి, ఏషియన్ సైడ్ కి కనెక్ట్ చేస్తూ 3 బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. వాటిని బాస్ఫరస్ బ్రిడ్జెస్ అంటారు. సో ఎవ్రీడే ఈవినింగ్ సన్సెట్ టైమ్ లో, డిన్నర్ టైమ్ లో క్రూజెస్ వెళ్తూ ఉంటాయి ఈ బాస్ఫరస్ లో. సో మనం అదే సన్సెట్ క్రూజ్ లో ఉన్నాము. సన్సెట్ అటు సైడ్ యూరోపియన్ సైడ్, ఇది ఏషియన్ సైడ్. దిస్ ఇస్ డే 2 ఇన్ ఇస్తాన్బుల్. సో మనం ఇప్పుడు గలాటా టవర్ దగ్గర ఉన్నాం. మనకు బ్యాక్గ్రౌండ్ లా కనిపిస్తుంది కదా, అదే గలాటా టవర్. ఒకప్పుడు ట్రేడ్స్ అవి జరిగే టైంలో ఈ గలాటా టవర్ పైకి ఎక్కి మొత్తం ఇస్తాన్బుల్ అంతా చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా పైకి ఎక్కితే మనకు మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. కానీ మనం వెళ్ళట్లేదు, ఎందుకంటే ఎంట్రీ టికెట్ 30 euros per person. ఆల్రెడీ సిటీ అంతా చూస్తాం కదా, మళ్ళీ పైకి ఎందుకు వెళ్ళమని. కానీ ఈ స్ట్రీట్ చాలా ఫేమస్. ఈ స్ట్రీట్ అంతా ఫుల్ గా కేవ్స్ ఉన్నాయి. ప్రతి దగ్గర చీజ్ కేక్ అమ్ముతారు. సెయింట్ సెబాస్టియన్ చీజ్ కేక్ అని చెప్పి ఇక్కడ చాలా వైరల్. మనం కూడా ఆ చీజ్ కేక్ ట్రై చేద్దాం. సో ఇదే ద వెరీ ఫేమస్ సెబాస్టియన్ చీజ్ కేక్. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. సో మన బ్యాక్గ్రౌండ్ లో ట్రైన్ కనిపిస్తుంది కదా, దాన్ని నాస్టాలజిక్ ట్రైన్ అంటారు. అవి ట్రైన్స్ 1800s లో రన్ అయ్యేవి. 1960 వరకు రన్ అయింది. 1960 లో ఆపేశారు. కానీ తర్వాత మళ్ళీ టూరిజం కోసం 1990 నుండి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ చాలా ఫేమస్. ఈ ట్రైన్ పక్కన ఈ రోడ్ లో చాలా మూవీస్, సాంగ్స్ కూడా షూట్ అయ్యాయి. ఇక్కడ
ఇంకో ఫేమస్ ఐటమ్ ఉంది, అదే టర్కిష్ ఐస్ క్రీమ్. అది తినడానికి చాలా ఫేమస్ కాదు కానీ అది ఇచ్చేటప్పుడు చేతికి ఇచ్చి ఇవ్వనట్టు ఇచ్చి తీసుకొని అలా చాలా సేపు చేసి లాస్ట్ కి ఇస్తారు. ఇప్పుడు అది ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ లో పెట్టారు, కానీ ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఇక్కడ అది కూడా ట్రై చేద్దాం. ఇస్తాన్బుల్లో మనం ఫైనల్ గా అండ్ మ్యాండటరీగా ట్రై చేయాల్సిన ఐటమ్ ఒకటి ఉంది, అదే బక్లావా. బక్లావా అనేది ఇస్తాన్బుల్లో చాలా ఫేమస్ డిజర్ట్. సో అది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ఇంతటితో మన ఇస్తాన్బుల్ ట్రిప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కెపడోకియా వెళ్తున్నాం. కెపడోకియా అనేది టర్కీలో చిన్న విలేజ్, కానీ ఈ ట్రిప్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే కెపడోకియాలో వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఫామ్ అయిన కేవ్స్, మౌంటైన్స్ చాలా ఉంటాయి. మనం కేవ్ లో ఉండబోతున్నాం. ఏటీవీ రైడ్స్, బెలూన్ రైడ్స్ అన్ని చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. సో లెట్స్ గో టు కెపడోకియా. హలో, ఇప్పుడు మనం కెపడోకియా ఏరియాలో గరోమే అనే ఊరిలో ఉన్నాం. ఇది చాలా చిన్న ఊరు. ఇక్కడ అన్ని ఇలా న్యాచురల్ గా ఫామ్ అయిన కేవ్స్, వ్యాలీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉండే న్యాచురల్ కేవ్స్ కి అటాచ్డ్ గా రిసార్ట్స్, హోటల్స్ కట్టారు. అందరికి కేవ్ లో ఉండే ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలా అమేజింగ్ గా ఉంది. ఇక్కడ రెడ్ టూర్, గ్రీన్ టూర్ అని ఉన్నాయి. వాటిలో కొన్ని వ్యాలీస్, ఓపెన్ ఎయిర్ మ్యూజియంస్ అన్ని చూపిస్తారు. సో మనం ఈరోజు రెడ్ టూర్ కి వెళ్తున్నాం. లెట్స్ గో. సో మనం ఇప్పుడు లవ్ వ్యాలీలో ఉన్నాం. చూసారు కదా, ఇవన్నీ రాక్ ఫార్మేషన్స్ వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఫామ్ అయ్యాయి. ముందు మంచు కొండలో ఉండేది, చుట్టూ వాల్కనోస్ ఉండేవి. వాల్కనోస్ ఎరప్ట్ అయ్యి లావా అంతా కింద పడి గాలి వల్ల అటు ఇటు అయ్యి ఇలాంటి మౌంటైన్ ఫార్మేషన్స్ అన్ని ఫామ్ అయ్యాయి. ఇప్పుడు మన వెనక ఉంది కదా, అదే ఉచ్చిసార్ క్యాసిల్. ఉచ్చిసార్ అంటే చాలా హైట్ లో ఉన్న క్యాసిల్ అని అర్థం. సో ఇప్పుడు ఒక పెద్ద కొండ ఉంది కదా, ఆ కొండకి చాలా కన్నాలు పెట్టి అందులో జనాలు బతికేవాళ్ళు. సో ఈ చుట్టుపక్కల వీళ్ళకి చాలా ఎనిమిస్ ఉండేవాళ్ళు అనమాట. ఎట్లనే ఎవరైనా అటాక్ వస్తున్నారు అని తెలియగానే దానిపైన పెద్ద మంట వేసేవాళ్ళు. ఆ మంట రాగానే చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఆ క్యాసిల్లోకి వెళ్ళి దాగులిపోయేవాళ్ళు. సో ఇందులో మనుషులతో పాటు చిన్న చిన్న కన్నాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ పీజన్స్ కోసం. ఇక్కడ పీజన్స్ చాలా ఎక్కువగా పెంచేవాళ్ళు. ఈ మెసేజెస్ పంపించడానికి అన్నిటికీ వాడేవాళ్ళు. సో ఇక్కడ మనుషులతో పాటు చాలా ఎక్కువ పీజన్స్ కూడా బతికేవి. 1960 వరకు ఇందులో మనుషులు బతికేవాళ్ళు. ఇప్పుడు ఇది యునెస్కో అండర్ లో ఉంది. ఇప్పుడు ఈ క్యాసిల్లో ఒక రూమ్ లోకి వెళ్ళి చూద్దాం. ఇలాంటి రూమ్స్ క్యాసిల్లో హండ్రెడ్స్ లో ఉన్నాయి. సో మనం లోపలికి వెళ్ళగానే ఇల్లంతా డిఫరెంట్ సెక్షన్స్ గా ఉంది. ఈ మూల ఉన్నది ఒక బెడ్, చిన్న చిన్న కబోర్డ్స్ లో కూడా ఉన్నాయి. అప్పట్లో వీటిలో పీజియన్స్ ఉంచేవాళ్ళంట. ఇది ఇక్కడ ఇంకో బెడ్ మనం చూడొచ్చు. ప్రతి రూమ్ కి విండో కూడా ఉంది. విండో నుండి బయటకు వెళ్ళి చూస్తే బయట వ్యూ అంతా సూపర్ గా కనిపిస్తుంది. బాగా వెంటిలేషన్ కూడా వస్తుంది. లైటింగ్ తో పాటు టెంపరేచర్ కూడా బాగా అడ్జస్ట్ అయ్యేటట్టు కట్టుకున్నారంట. బయట చల్లగా ఉన్నప్పుడు లోపల వెచ్చగా, బయట వేడిగా ఉన్నప్పుడు లోపల చల్లగా ఉంటుంది. ఇది మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నాయి. కింద అండర్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి బయటకు ఎంట్రన్స్ ఉంది, పై ఫ్లోర్ నుండి కూడా బయటకు ఎంట్రన్స్ ఉంది. మెట్లు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా కట్టారు, కానీ వాళ్ళు చాలా పొట్టిగా ఉండేవాళ్ళేమో. ఇంటి హైట్ మనకన్నా చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక లోకల్ రెస్టారెంట్ కి లంచ్ కి వచ్చేసాం. సో ఇది ఇక్కడ స్పెషల్, దీని పేరు టెస్టీ కబాబ్. ఇక్కడ ఒక కుండని మంటలో కాల్చి అది మన ముందే ఓపెన్ చేసి ఆ లోపల ఉన్న కూరని మనకి వేసిస్తారు. దాన్ని రైస్ తో గానీ రోటీతో గానీ తినొచ్చు. చాలా మంది చాలా సూపర్ గా ఉంటుంది అని చెప్పారు, కానీ నాకు చేతిబాబుకి అయితే అంత ఎక్సలెంట్ గా ఏం అనిపించలేదు. ఇమాజినేషన్ వ్యాలీ. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. మనం అలా ఇమాజిన్ చేసుకుంటూ చూస్తే అలా కనిపిస్తుంది అంటారు. కానీ మోస్ట్లీ అన్ని క్యామెరాస్ లాగా, పీజన్స్ లాగా, ఎవరైతే ముద్దు పెట్టుకున్నట్టు అలాగే కనిపిస్తున్నాయి. మీరు చూసి మీకేం కనిపించిందో చెప్పండి. మనం ఉన్నది ఓపెన్ ఎయిర్ మ్యూజియం. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ కేవ్స్ ఉన్నాయి. ఇక్కడ జనాలు 1200 నుండి 1900s వరకు ఉండేవాళ్ళు. టోటల్ 700 years ఇక్కడ బతికారు. ఇక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలిసి బతికేవాళ్ళు. అక్కడ కనిపిస్తున్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా క్రిస్టియన్స్ వాళ్ళు, ఈ రైట్ హ్యాండ్ సైడ్ అంతా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. సో ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 2-3 చర్చెస్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ కొన్ని మసీదులు కూడా ఉన్నాయి.
ఇదంతా ఒక పెద్ద కాలనీ లా అనమాట. థౌజండ్స్ ఆఫ్ కేవ్స్ అన్ని ఒకే దగ్గర ఇలా అందరూ కలిసి ఇలా కట్టుకున్నారు. ఆబ్వియస్లీ ఈ రోడ్ అప్పుడు లేదు. దీన్ని ఓపెన్ ఎయిర్ మ్యూజియం చేసి టూరిజం ఓపెన్ చేసిన తర్వాత ఈ రోడ్డు స్టెప్స్ అవి ఇక్కడ వేశారు. 1950s వరకు జనాలు ఇంకా ఈ గుహల్లోనే బతికే వాళ్ళు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. 1950 అంటే అప్పటికే మిగతా ప్రపంచంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు, పెద్ద పెద్ద బ్రిడ్జెస్ అవి ఇవి అన్ని కట్టేస్తే వీళ్ళు ఇంకా కొండలకు కన్నాలు పట్టుకొని అందులో గుహల్లోనే బతుకుతూ ఉండేవాళ్ళు. ఈ మూల ఇప్పుడు ఒక చర్చ్ కూడా ఉందంట, అందులోకి వెళ్ళి చూద్దాం. ఈ మూల ఒక కన్నాల్లో ఉంది కదా, అదే గ్రేవ్ యార్డ్ అంట. చర్చ్ పాస్ట్ వాళ్ళు చనిపోతే అక్కడే పాతేవాళ్ళు. ఈ సీలింగ్ చూసారు ఎందుకు ఇలా డిజైన్ చేశారు అంటే, ఇక్కడ నిల్చొని ప్రేయర్ టైం అప్పుడు పాస్టర్ వాళ్ళు అరిస్తే మొత్తం ఏరియా అంతా ఎక్కువ అయ్యేటట్టుగా దీన్ని డిజైన్ చేశారు. ఇటు సైడ్ కొన్ని కన్నాలు ఉన్నాయి కదా, ఇక్కడే వైన్ తయారు చేసేవాళ్ళు. ఒక కన్నంలో గ్రేప్స్ వేసి తొక్కితే ఇంకో కన్నంలో ఒక వాటర్ అంతా వెళ్ళేటట్టుగా డిజైన్ చేసుకున్నారు. సో అప్పుడు చర్చిల్లో వైన్ నే ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఉన్నది మాంక్ వ్యాలీ. ఇందులో ఓల్డ్ క్రిస్టియన్ మాంక్స్ బతికేవాళ్ళు. అన్ని ఫెయిరీ చిమ్నీస్ ఒకలానే ఉంటాయి చూడడానికి, కొంచెం డిఫరెంట్ రాక్ ఫార్మేషన్స్ అంతే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రాక్స్ అన్ని చూస్తే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క కలర్ లా కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని డిఫరెంట్ వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఫామ్ అయ్యాయి. ఒక వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఒక కలర్ వస్తే ఇంకో వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఇంకో కలర్ వచ్చి అలా అన్ని డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పాటరీ షాప్కి వచ్చాము. టర్కీలో పాటరీ అనేది చాలా ఫేమస్. ఇక్కడ వీళ్ళు పాటరీ ఎలా చేస్తారు అన్నది కూడా చూపిస్తున్నారు. కానీ మనకి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు మనం టర్కిష్ నైట్ వచ్చాం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్కిష్ డాన్సెస్, పర్ఫార్మెన్సెస్ అన్ని అవుతాయి. మాతో పాటు మీరు కూడా చూడండి. మనం 8th ఫ్లోర్ లో ఉన్నాం. పైన చూడడానికి ఏమీ లేదు, కానీ కింద నుంచి చూస్తే కింద తాకి చాలా సిటీస్ ఉన్నాయి. అంటే చాలా ఇల్లు, చర్చెస్ ఇక్కడే ఉన్నాయి, గ్రేవ్స్ ఇక్కడే ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒక చాలా 100 సంవత్సరాల క్రితం ఇవన్నీ తవ్వి ఇలా కట్టుకున్నారు.
నెక్స్ట్ కెపడోకియా దేనికి ఫేమస్ అంటే గుర్రాలకి. కెపడోకియా అంటేనే ల్యాండ్ ఆఫ్ బ్యూటిఫుల్ హార్సెస్ అని అర్థం. ఇక్కడ ఎక్కడ చూసినా చాలా గుర్రాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే గుర్రాల మీద మనకు చాలా రైడ్స్ తీసుకెళ్లి మొత్తం వ్యాలీస్ అన్ని తిప్పి కూడా చూపెడతారు. అలాగే ఇక్కడ ఏటీవీ రైడ్స్ కూడా చాలా ఫేమస్. ఏటీవీ రైడ్ లో మొత్తం అన్ని వ్యాలీస్ వెళ్ళి తిరిగి రావచ్చు. ఈ రోజు మన ట్రిప్ లో లాస్ట్ డే. దిస్ ఇస్ ద మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఆఫ్ ద ట్రిప్. సో మనం ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్స్ చూడడానికి వెళ్తున్నాము. కానీ బెలూన్స్ ఉంటాయా లేదా అనేది మనం అక్కడికి వెళ్లే వరకు తెలియదు. అక్కడ మార్నింగ్ ఏవియేషన్ వాళ్ళు గ్రీన్ ఆర్ రెడ్ సిగ్నల్ ఇస్తారు. సో బెలూన్స్ గాలి కొడుతున్నారు అంటే ఈ రోజు హాట్ ఎయిర్ బెలూన్స్ ఉన్నాయని అర్థం. చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చుట్టూ చాలా బెలూన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బెలూన్స్. చూసారా లైటింగ్ తో ఎంత బాగున్నాయో చూడడానికి. ఒక లైట్ బల్బ్ లాగా ఉంది. యాక్చువల్లీ మేము చూడలేమేమో అనుకున్నాము. మేము వచ్చి 3 days అయింది. ఫస్ట్ 2 days వెదర్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి. ఈ రోజు లేకపోతే నెక్స్ట్ 5 days కూడా వెదర్ బాగాలేదంట. ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ లో కింద హాట్ ఎయిర్ కోసం మంట పెడతారు కదా, ఆ మంట వల్ల వచ్చే లైట్ లో చూడడానికి టార్చ్ బల్బ్స్ లాగా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు గాలిలోకి వెళ్తాయి. వరల్డ్ లో హాట్ ఎయిర్ బెలూన్స్ కెపడోకియా ద మోస్ట్ ఫేమస్ స్పాట్. ఎందుకంటే పై నుండి అన్ని వ్యాలీస్ కనిపించి వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటది పైకి వెళ్ళాక. ఇదిగోండి ఇప్పుడే బెలూన్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయి. ఎక్కాల్సిన వాళ్ళందరూ ఎక్కేస్తే బెలూన్ టేక్ ఆఫ్ చేస్తున్నారు. ప్రతి బెలూన్ లోనే అరౌండ్ 10 to 30 మెంబర్స్ మధ్యలో ఉంటారు. తక్కువ కాస్ట్ ఉండే బెలూన్లో అయితే ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ కాస్ట్ ఉండే బెలూన్లో అయితే తక్కువ మంది ఉంటారు. తక్కువ కాస్ట్ ఉండే బెలూన్ అని అన్నా కూడా 30 మెంబర్స్ ఉంటారు. అందులో ఒక పర్సన్ కి 1 hour ఫ్లైట్ కాస్ట్ అరౌండ్ 20,000 ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మనం టేక్ ఆఫ్ ప్లేస్ నుండి ల్యాండింగ్ ప్లేస్ కి వచ్చేసాము. చూడడానికి చాలా చాలా అమేజింగ్ గా ఉంది. స్కైలో అరౌండ్ 200 హాట్ ఎయిర్ బెలూన్స్ ఒకేసారి ఎగురుతున్నాయి. చూడడానికి అద్భుతంగా ఉంది. ఇక్కడ అందరూ ఫోటోషూట్స్ అవి చేసుకుంటున్నారు, వెడ్డింగ్ ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు, వింటేజ్ కార్స్ తో ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. చాలా చాలా బాగుంది. చూడడానికి ఒక అద్భుతంలా ఉంది. ఇక్కడ బెలూన్స్ అన్ని ల్యాండింగ్ అవుతున్నాయి. ప్యాసింజర్స్ అందరికి షాంపెయిన్ ఇస్తున్నారు. ల్యాండ్ అయిపోయిన తర్వాత బెలూన్స్ ఫోల్డ్ చేసి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇంతటితో మన టర్కీ ట్రిప్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. యాక్చువల్లీ నేనేం వ్లాగర్ని కాదు, ఇంతకు ముందు ఏ వ్లాగ్స్ చేయలేదు. కానీ ఒక్కసారైనా ట్రావెల్ వ్లాగ్ చేయాలి అని కోరిక నాకు ఉండేది. సో అందుకనే ఈ వ్లాగ్ చేసాము. అలాగే మాతో పాటు మీరు కూడా టర్కీ చూసినట్టు ఉంటుంది కదా అని అనుకున్నాను. కానీ ఇక్కడ వరకు వీడియో చూసారు అంటే ఖచ్చితంగా మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళే అయి ఉండాలి. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మేము మళ్ళీ ఇంకో కంట్రీ తొందరగా ట్రిప్కి వెళ్ళాలి అని కోరుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.